ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను చచ్చిపోతాను. మీరా? చచ్చిపోతాను. మీరా ఏమైంది మీరా? ఇంకేం కావాలో దినా? ఎన్నాళ్ళు నా భర్తే నా ప్రాణం అనుకుంటూ నెత్తి మీద పెట్టుకొని చూసుకున్నాను. పెళ్ళైన తర్వాత ఆయనకి ఇంకో భార్య ఉందని తెలిసి కూడా గుండె ముక్కలైపోతున్నా నా ప్రేమ ముక్కలు కాకుండా ఒడిసి పట్టుకున్నాను. అయినా నాకు తెలియకుండా ఎప్పటికప్పుడు ఆ ఇంటికి వెళ్ళొస్తుంటే తెలియనట్టే ఉండిపోయాను. కానీ తెలిసిందని ఒక్కరోజైనా నేను అడిగానా? ఇదంతా నేను చూపించిన ప్రేమ కాదా? కాదని ఎవరన్నారు? అసలు ఏం జరిగిందో చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత ప్రేమించినా నా ప్రేమ ఆయనకి కనిపించట్లేదన్నయ్య. ఏం మందు పెట్టిందో ఏమో నన్ను విడాకులిచ్చేయమంటున్నాడు. ఆ శారద దగ్గరకు వెళ్ళి వాళ్ళతో కలిసి హాయిగా బ్రతుకుతారంట. అంత మాట అన్నాడా ఆ కేపీ? లేదా అన్నాడని నువ్వు పొరపడుతున్నావా? స్వయంగా ఆయన నోటితో ఆయనే విడిపోదామన్నాడన్నయ్య. ఇంకా నేను పొరబడి అంత పిచ్చిదానిలా కనబడుతున్నానా? నేను చచ్చిపోతానన్నయ్య. మీరా? చచ్చిపోతాను. మీరా చచ్చిపోవాల్సిన అవసరం నీకేంటమ్మా? మర్చిపోతున్నావా? నేను నీకు మాటిచ్చాను, కేపీని నీ సొంతం చేస్తానని. అయితే మాత్రం ఎంత మాట అన్న తర్వాత ఇక కలిసి ఎలా కాపురం చేయగలను? మనసులో ఆ శారదను పెట్టుకొని నాతో కాపురం చేస్తుంటే ఎంత అసహ్యంగా ఉంటుందన్నయ్య. నేనిక బతకనన్నయ్య, చచ్చిపోతాను. మీరా ఇన్నాళ్ళు తన మనసులో ఆ శారద ఉందని తెలియకుండానే నువ్వు కాపురం చేసావా? ప్రేమతో భరించానని నువ్వే చెప్తున్నావుగా. అలాగే ఇంకొన్నాళ్ళు ఆ ప్రేమని గుండెల్లో దాచుకో. చూడు మీరా, మీ అన్న ఏది ఊరికే చెప్పరు. రేపు ఆ శారదతో కేపీ శాశ్వతంగా విడిపోతాడు. ఆ శారదని కేపీ ఇంక కలవడు. వాళ్లతో మాట్లాడడం లేదు అని నీకు తెలిసినప్పుడు ఈరోజు ఏడ్చిన నీ కళ్ళే రేపు ఆనందంతో చెమరుస్తాయి. అర్థమవుతుందా? మావయ్య, ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఎంత ఉత్సాహంగా ఉన్నానో తెలుసా? అమ్మ పేరు మీద అకాడమీ పెట్టడానికి అన్ని సెట్ అయ్యాయి మావయ్య. గగన్ బావే దగ్గరుండి అన్ని సెట్ చేశాడు. నా ఆనందానికి అమ్మ పేరుతో అకాడమీ పెట్టడం ఒక కారణమైతే అందులో గగన్ బావ భాగస్వామి కావడం అసలు కారణం మావయ్య. భరించేవాడే భర్త అంటాడు, కానీ అసలు ఇంకా భర్త అవ్వకుండానే నా బాధ్యతని పంచుకుంటున్నారు. డబ్బుని మళ్ళీ డబ్బులు సంపాదించడానికి మాత్రమే వాడే ఈ రోజుల్లో ఎలాంటి లాభభేదాలు లేకుండా కేవలం అమ్మ ఆశయం కోసం ఉన్నదంతా ఖర్చు పెడతానని చెప్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు మావయ్య? అంత మంచి మనసున్న గగన్ బావను ఈ భూమికిచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి మావయ్య. గగన్ బావకి మీరంటే ఇప్పుడు ద్వేషం ఉండొచ్చు మావయ్య, కానీ రేపు నేను పెళ్లి చేసుకున్నాక ఓ కొత్త గగన్ బావని మీకు చూపిస్తాను. అవును మావయ్య, గగన్ బావన్నా శారద అత్తయ్యన్నా ఆ కుటుంబం అంటే మీకు ఎంత ప్రేమో తనకర్థమయ్యేలా నేను చెప్తాను. మీరు రెండో పెళ్లి చేసుకోవడం వెనకున్నది మీ స్వార్థం కాదు, అది మీరు చేసిన త్యాగమని గగన్ బావ తెలుసుకునేలా నేను చేస్తాను మావయ్య. ఏంటి మావయ్య మాట్లాడరు? అంటే నన్ను నమ్మట్లేదా? మావయ్య,
మావయ్య హా! హా! మావయ్య 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 హా! మావయ్య 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 నానా 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 ఏమండి? నానా ఏమండి? నానా భూమి నానా? ఏమైంది? పాయిజన్ తాగేశారు. నానా ఏమండి? నానా మావయ్య, ఏమండి? నానా మావయ్య, లేవు నానా మావయ్య, నానా ఏమండి? నానా మావయ్య, కృష్ణప్రసాద్ సరే, ఏమైంది మావయ్య. నానా కృష్ణప్రసాద్ నానా ఏ చెరి నానా ప్లీజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఏమైంది? ఏమండి? ఏమండి? అయ్యో. ఏంటమ్మా? నిన్ను నిలబడ్డావు ఏంటి? ఏం చేస్తున్నావు? పద. ఏమండి? అయ్యో, గగన్ రారా గగన్ ఏమిటి? అంతగా ఏమడిగావమ్మాయి? మనం ఆయన పెళ్ళాన్ని వదిలేయమంటే ప్రాణాలు వదిలేసుకోవాలనుకుంటున్నాడేంటి? అంటే ఈ కేపీ సూసైడ్ అటెంప్ట్ మనం పెట్టిన డైవర్స్ ప్రపోజల్ వల్ల కాదు కదా?